మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, లోకరక్షకుడు, విమోచకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ శక్తి కలిగిన వాక్యము ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు వినిపిస్తున్నాడు. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈ దినం ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈరోజు మన అంశం ఏఫోదు. ఆత్మీయులారా, ఏఫోదు అన్న వస్త్రం యొక్క ఆత్మీయతను మనం ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. నీవు వేసుకునే వస్త్రాన్ని బట్టి నీ హోదా ఏమిటో, నీ హుందాతనం ఏమిటో, నీ ఆత్మీయత ఏమిటో, నీ ఔన్నత్యం ఏమిటో, నీ గొప్పతనం ఏమిటో నీవు ధరించే వస్త్రాన్ని బట్టి సమాజం నిన్ను గుర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఏఫోదు పరిశుద్ధ గ్రంథములో యాజకులు ధరించుకునేవారు. ఆత్మీయులారా, ఈ ఏఫోదు వస్త్రము సంపూర్ణమైన భక్తికి సాదృశ్యంగా ఉంది. ఆత్మీయులారా, ఈ ఏఫోదు యొక్క ఆత్మీయ జీవితం, ఏఫోదు యొక్క వస్త్రంలో ఉన్న గొప్పతనాన్ని, యాజకుడు ధరించే ఆ వస్త్రం యొక్క ఔన్నత్యాన్ని మనం ధ్యానించుదాం. ప్రధాన పూజారిగాను, అర్చన చేసేవానిగాను, జ్ఞానస్ఫూర్తి గల వ్యక్తి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక పరిశుద్ధత గల వ్యక్తి, ఒక యాజకత్వం వహించే వ్యక్తి, ఒక దైవత్వాన్ని ప్రజల మధ్యలో చూపించే వ్యక్తి, రాబోయే భవిష్యత్తులో ప్రజల క్షేమాన్ని కోరే వ్యక్తి, సేవా దృక్పథం కలిగిన వ్యక్తి ధరించేది ఏఫోదు. ఆత్మీయులారా, దేవుని చేత నియమించబడి ప్రజల క్షేమాన్ని కోరుతూ దేవునికి ఇష్టానుసారముగా జీవిస్తూ ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా జీవించే యాజకుడు వేసుకునే వస్త్రం ఏఫోదు. ఆత్మీయులారా, ఈ ఏఫోదులో అనేకమైన విషయాలు దాచబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక ఆత్మీయ అలంకరణ. ఈ ఏఫోదు ఆత్మీయతతో కూడిన ఒక నిష్ఠ, ప్రతిష్ఠ, పరిశుద్ధ గల వస్త్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఏఫోదును ధరించిన వారు ధర్మశాస్త్రమును ధ్యానించే విషయంలో నిపుణులుగాను, దేవుని క్రియలను ధ్యానించే విషయంలో నిపుణులుగాను, శాసనాలను అవలంబించి ధ్యానించి అన్వయించుకునే విషయంలో నిపుణులుగాను, దేవుని యొక్క ఉపదేశమును అనుసరిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ నడిచే ఆత్మీయత కలిగిన విషయంలో నిపుణత కలిగిన వారుగాను, దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆదర్శంగా జీవించే ఆత్మీయత కలిగిన వ్యక్తులుగాను, దేవుని నామ మహిమార్థమై ప్రజల యొక్క పాప ప్రక్షాళన నిమిత్తము దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా జీవించే ఒక అద్భుతమైన ఆత్మీయత కలిగిన వ్యక్తులుగా జీవించే యాజకులు ధరించుకునేది ఏఫోదు. ఆత్మీయులారా, ఈ ఏఫోదు యొక్క ఆత్మీయత పరిపూర్ణమైన భక్తి, పరిశుద్ధమైన భక్తి, లోపము లేని భక్తి. అంతేకాదు దేవునికి ప్రతిబింబమైన వ్యక్తిగాను, దేవుని మనస్సుకు ప్రతిబింబమైన మనస్సుతో ఉండి ఏ పాపం లోపం లేకుండా
పరిశుద్ధముగా జీవించే వ్యక్తులు ధరించేది యాజక వస్త్రం. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఈ యాజక వస్త్రము ధరించుకున్న వ్యక్తులు దావీదు ధరించుకున్నాడు, గిద్యోను ధరించుకున్నాడు, అహరోను ధరించుకున్నాడు, సమూయేలు ధరించుకున్నాడు, అహరోను కుమారులు ధరించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ యొక్క ఏఫోదు యొక్క ఆత్మీయ లోతులోనికి మనం వెళితే ఒక 7 విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి ఏఫోదు వస్త్రం యొక్క ఆత్మీయత. కానీ ఒక 7 విషయాలు ఆత్మీయంగా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొదటగా ఆత్మీయులారా, నిర్గమకాండం 28వ అధ్యాయము 7వ వచనములో ఏఫోదు నిలువుటంగి అని వ్రాయబడి ఉన్నది. నిలువుటంగి అని వ్రాయబడి ఉన్నది. ఆత్మీయులారా, నిలువుటంగి అన్న ఆత్మీయత దేనికి సాదృశ్యం అంటే శరీరము కప్పబడుట. అంటే ఆత్మీయులారా, ఈ నిలువుటంగి దేనికి ఆత్మీయంగా సాదృశ్యం అంటే నీ శరీరము ఎక్స్పోజ్ కావద్దు. అంటే నీ శరీర క్రియలను చంపివేసి, నీ శరీరాన్ని సిలువ వేసి, నీ శరీర క్రియలను, నీ ఉద్రేకపూర్వకమైన శరీర ఇచ్ఛలను నీవు మరుగు చేసి లేదా సిలువ వేసి, నీ శరీరము, నీ శరీర క్రియలు కనబడద్దు దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. నీ దేహముతో దేవుని ఘనపరచాలి. ఈ నిలువుటంగి దేనికి సాదృశ్యమయ్యా అంటే దేవునికి స్తోత్రం, నేను నా శరీర క్రియలను సిలువ వేసి ఉన్నాను. నా శరీరముతో కాదు నిన్ను ఘనపరిచేది, నా మనసుతో, నా ఆత్మతో నిన్ను ఘనపరుస్తున్నాను అని ఆత్మీయ అర్థం. ఒక దైవజనుడు కానీ, ఒక విశ్వాసి కానీ ఆత్మీయంగా ఈ వాక్యాన్ని నువ్వు అన్వయించుకోవాలి. నీ శరీరము సమాజానికి కనపడద్దు. చాలామంది నేటి కాలంలో శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. బట్టలు తక్కువ సైజులో వేసుకొని శరీరాన్ని బయటికి చూపిస్తూ ఉంటారు. ఆత్మీయులారా, దేవుని సన్నిధికి వెళ్ళే యాజకుడు నిలువుటంగి ధరించినాడు. శరీరాన్ని కప్పుకొనుట అని అర్థం. ఎప్పుడైతే నీ శరీర క్రియలను జయిస్తావో దేవునితో సత్సంబంధమైన జీవితం జీవిస్తావు. అయితే నీలో శరీర క్రియలు పనిచేస్తున్నాయా లేదా నీలో ఆత్మ పనిచేస్తుందా ఆలోచించు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసునుంతురు. ఈరోజు నీ శరీర క్రియలను చంపి ఏఫోదు అన్న పరిశుద్ధ వస్త్రాన్ని ధరించుకుందువుగాక. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ నిలువుటంగి దేనికి సాదృశ్యమయ్యా అని నువ్వు ఆలోచన చేస్తే నీవు శరీరానుసారంగా మృతి అంటే శరీర క్రియలు నీలో చంపివేయబడ్డాయి అని అర్థం. నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీవు శరీరాన్ని చూపించే వ్యక్తిగా జీవించకు. శరీర మనసుతో నువ్వు బ్రతకకు. శరీర కోరికలను నువ్వు నెరవేర్చకు. శరీరాన్ని సిలువ వేసి ఆత్మీయంగా నీలో ఉన్న పరిశుద్ధతను చూపించుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి ఆత్మీయత నిలువుటంగిలో ఉన్న ఆత్మీయత. రెండోది చూస్తే నా ఆత్మీయ సహోదరుడా సహోదరి, ఏఫోదు యొక్క ఆత్మీయ లోతును మనం చూస్తే నిర్గమకాండం 28వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే లేత పచ్చలు, పతకములు, నీలి దారములతో కూడిన నిలువుటంగి. గమనించండి, లేత పచ్చలు అన్న మాటకు ఆత్మీయ అర్థం ఏమిటంటే నిత్య కళ్యాణము. గమనించండి, దేవునికి స్తోత్రం. శుభము అని అర్థం. లేత పచ్చలంటే శుభము. దేవునికి స్తోత్రం. నిత్య కళ్యాణము.
దేవునితో యుగ యుగాలు మనం జీవించే విధానంని చూపిస్తుంది. హల్లెలూయా రబ్బనా సకమకదారియా. ఈ లేత పచ్చలు యుగ యుగాలు నా ప్రభుతో నేను జీవిస్తా, నిత్యత్వంలో నేను జీవిస్తా. అంతేకాదు నిత్య కళ్యాణం ఆయనతో నేను పెనవేసుకొని బ్రతికే జీవితాన్ని చూపించేది. ఆత్మీయులారా, ఆలోచించు. నువ్వు వేసుకునే వస్త్రంలో ఒక ఆత్మీయత కనబడునుగాక. హల్లెలూయా. ఈ లేత పచ్చలు అన్న ఆత్మీయత, నిత్య కళ్యాణములో నా ప్రభు నన్ను వివాహమాడాలి, నా ప్రభుతో యుగ యుగాలు ఆయనతో జీవించాలి అన్నది సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఈ పథకములు దేనికి సాదృశ్యమయ్యా అంటే ఇది క్రమ పద్ధతిని చూపించే జీవితం. క్రమ పద్ధతిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయంగా దీని విషయాన్ని నువ్వు ఆలోచిస్తే ఈ పథకములు దాని మీద చెక్కబడిన రత్నములతో 2 రాళ్ళు ఉంటాయి. కృపా, సత్యం. ఒక దాని మీద 6 పేర్లు, ఒక దాని మీద 6 పేర్లు. నా ఆత్మీయ సహోదరుడా, 12 అన్న అంకె నిత్య నిబంధన. ప్రైజ్ ద లార్డ్. దేవునితో నిబంధన జీవితం, దేవునితో ముడివేయబడ్డ జీవితం. మనము నిబంధన జనులమై ఉన్నాం. నీ వస్త్రము నిబంధనకు గుర్తుగా, నీ వస్త్రము యుగ యుగాలు నన్ను ఏలేవాడిగా. అలాంటి ఆత్మీయ ఏఫోదును ధరించుకునే వాళ్ళు యాజకులు. దేవునికి స్తోత్రం. వారి నిష్ఠ, వారి భక్తి, వారి ఆత్మీయత వారి వస్త్రంలో కనబడేది. అంతేకాదు అందులో నీలి దారముతో ఎక్కువ కుట్టు పని జరిగింది. నీలి రంగు కృపకు సాదృశ్యం. కృప నిన్ను ఏలేది అని అర్థం. కృప నిన్ను ఆవరించింది అని అర్థం. కృప ద్వారా నువ్వు రక్షణ పొందినావని అర్థం. కృప నిన్ను నీతిమంతునిగా చేసింది అని అర్థం. నేడు నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప అయినది. దేవుని బిడ్డ, ఆలోచించు. నీవు నీ క్రియల ద్వారా నీవు రక్షణ పొందలేదు. కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారా నువ్వు రక్షణ పొందినావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నీలి దారముతో ఎక్కువ పని ఏఫోదులో జరిగింది. కృప నిన్ను ఆవరించేదిగా ఉంది. కృప నిన్ను ఏలేదిగా ఉంది అని అర్థం. దేవుని సన్నిధికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే కృప ద్వారానే వెళ్ళాలి అని అర్థం. ఆ కృప ద్వారా నువ్వు నిలబడాలి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే లేత పచ్చలు, పథకము, నీలి దారముతో కూడిన పని ఎక్కువగా ఆ ఏఫోదులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, ఈ వస్త్రములో ఉన్న ఆత్మీయత క్రీస్తును చూపిస్తుంది. మహిమా స్వరూపి అయిన యేసుని చూపిస్తుంది. యాజకులు ఏఫోదును ధరించినట్లుగా నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, క్రీస్తును నువ్వు ధరించుదువుగాక. క్రీస్తును నువ్వు ధరించుకుందువుగాక. క్రీస్తును నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉందువుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రభువును నువ్వు ధరించుకున్నావా? క్రీస్తును నువ్వు చూపిస్తున్నావా? ఏఫోదు ఆత్మీయంగా చూస్తే ఇది పరిశుద్ధతకు, పరిపూర్ణమైన భక్తికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో పరిశుద్ధుడు ఎవరై అంటే యేసు. పరిపూర్ణత ఎవరిలో ఉందంటే యేసులో ఉంది. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశం కంటే మిక్కిలి ఎచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడోదిగా ఆత్మీయులారా, నిర్గమకాండం 28వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే బంగారుతోనూ ఆ ఏఫోదు మీద బంగారము కనబడుతుంది, నీలి రంగు కనబడుతుంది, ధూమ్ర వర్ణములు అన్న మాట కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ బంగారుతో చేసిన పథకము ఏఫోదు మీద అమర్చబడ్డది. ఆత్మీయులారా, ఇది ఘనతకు సాదృశ్యం,
ఏఫోదు మీదున్న ఆ బంగారము స్వచ్ఛతకు, ఘనతకు సాదృశ్యం, కల్తీ లేని భక్తికి సాదృశ్యం. హల్లెలూయా. భక్తిలో కల్తీ లేకుండా, ప్రవర్తనలో కల్తీ లేకుండా, ఆత్మీయ జీవితంలో కల్తీ లేకుండా పరిశుద్ధతను, అదే విధముగా ఘనతను చూపించేదే ఈ యొక్క బంగారం. దేవునికి స్తోత్రం. నీకు విలువనిచ్చేది అని అర్థం. అంతేకాదు అక్కడ నీలి రంగు కనబడుతుంది. కృపలో నీవు గణపరచబడాలి, అంతేకాదు కృపను పొందాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ధూమ్ర వర్ణములు దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన జయ జీవితానికి గుర్తు. ప్రార్థన జయ జీవితానికి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆత్మీయులారా, ఈ యొక్క ధూమ్ర వర్ణములు 23 రాళ్ళు ఉంటున్నాయి. ఆత్మీయంగా చూస్తే అక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ధూమ్ర వర్ణములు దేనికి సాదృశ్యం అంటే అగ్నికి సాదృశ్యం, ప్రార్థన జీవితానికి సాదృశ్యం, నీవు ఆత్మీయంగా మండుటకు సాదృశ్యం ఇది. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసములో, నీ భక్తిలో నిత్యము మండే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా, యాచించే వ్యక్తిగా, విజ్ఞాపన చేసే వ్యక్తిగా, విజయాన్ని పొందే వ్యక్తిగా ఈ యొక్క ధూమ్ర వర్ణము గుర్తుగా ఉంది. నీ ఆత్మీయ జీవితంలో దీన్ని ధరించుకో. ప్రార్థనా శక్తిని ధరించుకో, ప్రార్థన అభిషేకాన్ని ధరించుకో. పాత నిబంధనలో నూనెతో అభిషేకం, కృత నిబంధనలో అగ్నితో అభిషేకం. ఆ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను తాకినప్పుడు, నిన్ను దర్శించినప్పుడు నువ్వు మండడానికి ఆస్కారం ఉంటుంది. ఆత్మీయంగా ఈ ఏఫోదు పరిశుద్ధమైన యాజక వస్త్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఏఫోదులో ఉన్న ఆత్మీయ విషయాలను వింటున్న నీవు, నీ వస్త్రధారణ ఆత్మీయంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, 4వ విషయాన్ని చూస్తే ఇక్కడ గమనించినట్లయితే విచిత్రమైన దట్టి, అంతేకాదు చక్కగా ఈ విచిత్రమైన దట్టి దేనికి సాదృశ్యం? ఏకాండమైన బంగారము. దేవునికి స్తోత్రం. అంతేకాదు రత్నవర్ణములు గల నూలు, సన్నని నార అందులో కనబడుతుంది. ఆత్మీయులారా గమనించండి, సన్నని నార కనబడుతుంది ఏఫోదులో. ఈ సన్నని నార నీతిమంతులకు సాదృశ్యం, నీతిమంతుల జీవితానికి సాదృశ్యం, నీతిని ధరించుకోమన్న ఆత్మీయతకు సాదృశ్యం. అంతేకాదు ఏకాండమైన బంగారు కనబడుతుంది, ఏ లోపము లేని ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. విచిత్రమైన దట్టి కనబడుతుంది. ఆత్మీయులారా, చక్కగా నువ్వు నిలబడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు అనేకులను ఈ విచిత్రమైన దట్టి ఆత్మీయంగా అనేకులను ఇది ఆకర్షించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు నిన్ను ఆకర్షించుటకు గుర్తుగా ఉంది అని అర్థం. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తు నీలో ఉంటే నీవు అనేకులను ఆకర్షిస్తావని సాదృశ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సన్నని నార నీతిమత్వాన్ని, నీతిని ధరించుకున్న జీవితానికి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు రత్నవర్ణములు గల నూలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, ఈ వాక్యం వింటున్న నా సహోదరుడా, ప్రియ తల్లి, ఇంత ఆత్మీయతను నువ్వు ధరించుకోవాలి అని అర్థం. అయితే నీ ఆత్మీయ జీవితంలో ధరించుకున్నావా ఆత్మీయతను అని ఈ వస్త్రము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఏకాండమైన బంగారము అన్న ఒక మాట దాని మీద వ్రాయబడి ఉంటుంది. గమనించండి, ఈరోజు దీని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క దాని యందు నువ్వు మనసు పెట్టు అని అర్థం. ఒక్క దాని యందు నీవు స్థిరపడు అని అర్థం. అటు ఇటు కొట్టుకొని పోకుండా ఉండడానికి ఆత్మీయ జీవితానికి గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నీ ఆత్మీయ జీవితంలో
విశ్వాస యాత్రలో కొట్టుకొని పోకుండా అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత ఆత్మీయతతో కూడిన వస్త్రాన్ని యాజకుడు ధరించుకునేవాడు. సంవత్సరమునకు ఒక్కసారి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం. ఆ యాజకుని యొక్క వస్త్రానికి దానిమ్మ పండ్లు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దానిమ్మ పండ్లు ఆత్మీయంగా నీ ఫలభరితమైన జీవితానికి గుర్తు. గంటలు ఉన్నాయి, ఆత్మీయంగా నువ్వు బ్రతకడానికి గుర్తు. నేను చలిస్తున్నాను, నాలో శబ్దం ఉంది, ఆ గంట ఆగిపోతే నేను ఆగిపోయినట్టే. నా శ్వాస ఉన్నంత వరకు ప్రభుతో జీవిస్తానని ఏఫోదులో అది ఉంది. దేవునికి స్తోత్రం. నేను ఈ వస్త్రం వేసుకున్నది నా శ్వాస ఆగిపోయే వరకు ప్రభుతో జీవిస్తాను అని దానికి అర్థం. ఆత్మీయులారా గమనించండి, ఇలాంటి ఆత్మీయత కలిగిన ఏఫోదును ధరించుకున్న యాజకులను యెహోషువ ముందు పెట్టుకున్నాడు. ఈ కాలంలో యాజకుడంటే భయము లేకుండా, సేవకుడంటే భయము లేకుండా, ఆత్మీయ తండ్రి అంటే భయము లేకుండా జీవిస్తున్నారు. నీ సేవకునికి నువ్వు భయపడుతున్నావా? నీ సేవకునికి నువ్వు లోబడుతున్నావా? సేవకుని మాట ఆలకిస్తున్నావా? సేవకునితో నువ్వు కలిసి నడుస్తున్నావా? ఆలోచించాలని నా ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ కాలంలో సేవకులు కూడా యాజక వస్త్రానికి విలువనివ్వకుండా బ్రతుకుతున్నారు. ఒక సేవకుడు తండ్రి లాంటి వాడు, ఒక సేవకుడు ఒక పెద్ద దిక్కు లాంటి వాడు. దేవునికి స్తోత్రం. కుటుంబంలో తండ్రి పిల్లలు పాడైపోతుంటే ఆ తండ్రి యాతన పడి పిల్లలను ప్రయోజకులుగా చేస్తూ ఉంటాడు. అదే విధముగా సంఘం అనేది ఒక కుటుంబంలో బిడ్డలు దారి తప్పుతుంటే తండ్రి అన్న సేవకుడు వారిని బాగు చేసే విధానంలో నిలబడాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తండ్రికున్న మనసు, తల్లికున్న మనసు ఉన్నవాడే నిజమైన సేవకుడని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ విషయాన్ని చూస్తే, నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం, 1 దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, దావీదు, అహరోను కుమారులు గిద్యోను ఈ యొక్క ఏఫోదును ధరించుకున్నారు. సమూయేలు గ్రంథంలో ఉంటుంది, చివరి అధ్యాయంలో సిగ్లోగు తగలబడినప్పుడు యెహోవా యొద్ద విచారణ చేయుటకు దావీదు ఏఫోదును తెచ్చుకొని ధరించుకున్నాడు. ఏఫోదు అంటే నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను నేను సరి చేసుకుంటున్నానయ్యా, నన్ను నేనుగా నీకు లోబడుతున్నానయ్యా, నన్ను నేనుగా నీ కోసం అప్పగించుకుంటున్నానయ్యా అని దావీదు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఏఫోదు అంటే దేవునికి స్తోత్రం, నా జీవితం, నా సర్వం, నా సమస్తం నేను నీకు అప్పగించుకుంటున్నాను అని అర్థం. ఏ వ్యక్తి అయితే దేవునికి అప్పగించుకుంటాడో, ఏ సహోదరు అయితే దేవునికి అప్పగించుకుంటుందో, దేవుని చేతిలో మన జీవితాన్ని ఎప్పుడైతే పెడతామో అని దానికి అర్థం. సిగ్లోకు కాలిపోయింది, తన భార్యలు తన పిల్లలందరూ చెరలో ఉన్నారు. ఈ యొక్క దావీదు వెళ్ళి ఏఫోదును తెప్పించుకున్నాడు. ఆ ఏఫోదును ధరించుకున్నాడు. నన్ను నేను ఈ సమయంలో నీకు అప్పగించుకుంటున్నానయ్యా, ఏడవడానికి నాకు శక్తి లేదయ్యా, నాకు బలము లేదయ్యా, నేను ఒంటరిగా మిగిలిపోయానయ్యా, నాయనా నిన్ను నేను ఆశ్రయించినాను అన్న దానికి గుర్తు ఏఫోదు. నీవే నా ఆధారం అన్న దానికి గుర్తు ఏఫోదు. నేను నీకు సంపూర్ణంగా బాండ్ అయిపోయినాను అన్నదానికి గుర్తు ఏఫోదు. ఆత్మీయులారా, ఏఫోదు అంటే ఆత్మీయ అర్థం, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, ఇక నాకు నీవే దిక్కు, నీవు తప్ప నాకు దారి లేదు అని సిగ్లోకు కాలిపోయినప్పుడు ఏఫోదుని ధరించుకొని విచారణ చేసినాడు. దేవునితో మాట్లాడినాడు, దేవునితో కనెక్ట్ అయినాడు, దేవునితో సంభాషణ చేయడానికి ఈ యొక్క ఏఫోదు తనకు అవసరమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయంగా అహరోను కుమారులు కూడా యాజకత్వం చేసినప్పుడు ఏఫోదును ధరించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏఫోదును ధరించుకున్న యాజకుడు నిత్యము మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి.
అతడు నిత్యము వెలుగుతూ ఉండాలి, ప్రజలకు దీవెనకరంగా ఉండాలి. ఎందుకంటే ఆ వస్త్రానికి అంత విలువ ఉన్నది. అయితే ఈ కాలంలో వస్త్రహీనమైన జీవితం, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాం, పరిశుద్ధ వస్త్రాన్ని పోగొట్టుకున్నాం. ఆత్మీయంగా నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఇచ్చిన వస్త్రాన్ని ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నావేమో ఆలోచించు సహోదరుడా, సహోదరి. ఈరోజు నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకో, సమర్పించుకో. దేవా, నేను నీతో జీవిస్తానని ఏఫోదును ధరించుకున్నాడు దావీదు. సమూయేలు చిన్ననాడే ఏఫోదును ధరించుకున్నాడు. ఆత్మీయంగా నువ్వు ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ విషయాన్ని చూస్తే ఏఫోదు యొక్క ఆత్మీయ జీవితం, ఆత్మీయ అలంకరణ, ఏఫోదులో ఉన్న ఆత్మీయత నువ్వు ఆలోచిస్తే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఈ ఏఫోదు పరిచర్య భారానికి గుర్తుగా ఉంది. నేను నా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తాను, దేవుని పని చేస్తాను అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిచర్యను నేను తూచా తప్పకుండా చేస్తాను అని అర్థం. ఈ ఏఫోదు యొక్క ఆత్మీయత ఏంటంటే పరిచర్యలో సక్సెస్ అయితాను, పరిచర్యను పరిశుద్ధంగా చేస్తాను, పరిచర్యను నమ్మకంగా చేస్తాను, పరిచర్యను తప్పిపోకుండా చేస్తాను అని ఆత్మీయత గలవారు ఏఫోదును ధరించుకొని దేవుని మందసము దగ్గర నిలబడేవారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మీయ లోతులోనికి పరిశుద్ధాత్మని తీసుకొని వెళుతుండగా పరిచర్య భారం మర్చిపోయావా? సంఘ భారాన్ని మర్చిపోయావా? సేవ భారాన్ని మర్చిపోయావా? దేవుడు నీకు ఒక తలాంతు ఇస్తే ఆ తలాంతును పాతి పెట్టినావా? దేవుడు నీకు ప్రార్థించే తలంతు, పాడే తలంతు, సాక్ష్యం ఇచ్చే తలంతు నీకు ఇస్తే నీ పరిచర్య భారాన్ని నీవు మర్చిపోయి బ్రతుకుతున్నావు. సమూయేలు చిన్ననాడే ఏఫోదును ధరించుకున్న వ్యక్తిగా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఏఫోదు వేసుకున్న వ్యక్తులు దేవుని సన్నిధిలో పరిచర్య ధర్మం, పరిచర్య భారం కలిగిన వ్యక్తులై జీవించాలి. ఏఫోదు అంటే భారముతో కూడిన జీవితం, బాధ్యత కలిగిన జీవితం, నమ్మకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, దేవునికి లోబడే జీవితం. చిన్ననాడే సమూయేలు ఏఫోదును ధరించుకున్నాడు. మనుషుల దయలో దేవుని దయలో పెరిగినాడు. ఏఫోదును ధరించుకున్నవాడు మందసం దగ్గర పడుకున్నాడు. ఆ మందసం దగ్గర దేవుని స్వరము సమూయేలుకు వినబడ్డది. సమూయేలు దేవుడు ప్రవక్తగా దీవించినాడు, నాయకునిగా దీవించినాడు, యాజకునిగా దీవించినాడు, రాజుగా దీవించినాడు. ఏఫోదు వేసుకున్న వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజలలో సమాధానాన్ని ప్రకటించిన వ్యక్తిగా ఉన్నాడు. ఏఫోదు సమాధానకరమైన జీవితం, పరిపూర్ణత గల జీవితం. యాజకుడు అన్నవాడు అందరితో సమాధానముగా బ్రతకాలి, అందరికీ సమాధానం చెప్తూ బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయంగా దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించు సహోదరుడా, సహోదరి. అంతేకాదు, ఏఫోదు మీద గమనించినట్లయితే ఈ యొక్క ఏఫోదు నిలువుగా ఉండాలి. దాని యొక్క ఆత్మీయ లోతును చూస్తే ఈ ఏఫోదును ధరించుకున్న వ్యక్తి చేయవలసిన ఒక గొప్ప పని ఏమిటంటే ఇశ్రాయేళ్ల పక్షాన బలులను అర్పించేవాడు, అంతేకాదు ధూపం వేసేవాడై ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో, మొదటి సమూయేలు 2వ అధ్యాయము 28లో అర్పణలు, అదే విధముగా ధూపము వేయుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏఫోదు ధరించుకున్న వ్యక్తి దేవుని సన్నిధిలో తన్ను తాను ముందు అర్పించుకోవాలి, అంతేకాదు నిరంతరము ధూపం వేసే వ్యక్తిగా ఉండాలి. అలాంటి ఆత్మీయత ఈ వస్త్రంలో దాచబడి ఉన్నది. ధూపము వేయుట దేనికి సాదృశ్యం? నిత్యము ప్రార్థన, మెలకువ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవునితో నిత్యము మాట్లాడే జీవితము ధూపము వేయుట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
దేవుడు దర్శిస్తున్నాడు నిన్ను. నీ యొక్క ధూపము ఆగిపోయినదేమో, నీ ప్రార్థనా జీవితం ఆగిపోయినదేమో, నీ ఆత్మీయ జీవితంలో చల్లారిపోయినవేమో. ధూపము వేసే వ్యక్తిగా గమనించు. 85 సంవత్సరాలైన అన్న ధూపం వేయుచు ఆమె పరిచర్యలో నిలబడ్డది. ఆత్మీయులారా గమనించండి, నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనే ధూపాన్ని మర్చిపోయి జీవిస్తున్నావేమో. మోకాళ్ళ అనుభవాన్ని నేర్చుకో. ఈ ఏఫోదు యొక్క ఆత్మీయత అర్పణలు చేయడం, అర్పించడం. పాత నిబంధనలో బలులు అర్పించినారు, క్రొత్త నిబంధనలో స్తుతి యాగము చేయుట. స్తోత్రించే వ్యక్తిగా, గణపరిచే వ్యక్తిగా ఉండు. ఇలాంటి ఆత్మీయత ఏఫోదులో దాచబడ్డది. అయితే ఈ ఏఫోదును ధరించుకున్న వ్యక్తిలో ఉండవలసిన 5 లక్షణాలు: 1 పరిశుద్ధత, 2 ప్రవర్తన, 3 పఠించే ఆత్మీయ ఆజ్ఞలు, 4 నమ్మకత్వం, 5 దేవునికి స్తోత్రం నిరంతరము ప్రకాశించుట. ఇలాంటి ఆత్మీయత కలిగిన వ్యక్తులు ఈ యొక్క ఏఫోదును ధరించుకొని జీవించేవారు. ఏఫోదును ధరించుకున్న వ్యక్తులు ఈ 5 ఆత్మీయ లక్షణాలను కలిగి జీవించాలి. అయితే నేటి సమాజంలో, నేటి సంఘాలలో, ఈ కాలపు దినాలలో నీవు ఏఫోదును ధరించుకోవడం కాదు కానీ క్రీస్తును ధరించుకొని బ్రతుకు. ఆయన వాక్యాన్ని ధరించుకొని బ్రతుకు. ఆయన ప్రసన్నతను ధరించుకొని బ్రతుకు. దేవుని ధరించుకో. పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఏఫోదు అన్నది యేసు ప్రభువునకు సాదృశ్యముగా ఉంది. ఈరోజు ఆత్మీయులారా, బంగారాన్ని ధరించుకుంటున్నావు, భోగాలను ధరించుకుంటున్నావు, బట్టలను ధరించుకుంటున్నావు, ఇహలోకపరమైన వస్తువులను, వస్త్రాలను, నగలను, ఏమేమో ధరించుకుంటున్నావు. కానీ భక్తిని ధరించుకుంటున్నావా? భయాన్ని ధరించుకుంటున్నావా? ఆత్మీయంగా వాక్యాన్ని ధరించుకుంటున్నావా? నీ ఆత్మీయ జీవితంలో ఏఫోదు అనే క్రీస్తును ధరించుకొని నీవు క్రీస్తును చూపించు. నీ భక్తిని చూపించు, నీ ఆత్మీయతను చూపించు, నీలో ఉన్న ప్రభువును ప్రజలకు చూపించు. అప్పుడు నీ ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది. ఏఫోదు ధరించుకున్నవాడు తెగులును ఆపగలుగుటకు శక్తి గలవాడు, కీడును బంధించేవాడు, ప్రజలను రక్షించేవాడు, ప్రజలకు క్షేమమిచ్చేవాడు, ప్రజలను బాగు చేసేవాడు, ప్రజలను భయముతో భక్తితో నడిపించేవాడు. ఏఫోదును వేసుకున్న ఫినెహాసు అడ్డుగా నిలబడ్డాడు, అహరోను అడ్డుగా నిలబడ్డాడు. వారి తరముల్లో అది కట్టడగా నిలిచిపోయింది. ఆత్మీయులారా, తెగులు చేత, వ్యాధి చేత నలిగిపోతూ పాపములో కూరుకుపోయిన ప్రజల పక్షాన నిలబడ్డవాడు ఏఫోదును ధరించుకుంటాడు. ఈ కాలంలో నీవు అడ్డుగా నిలబడే వ్యక్తిగా, ఆత్మ అభిషేకం గల వ్యక్తిగా, దేనికి అడ్డుగా? వచ్చే కీడు కుటుంబాల మీదికి రాకుండా, పిల్లల మీదికి రాకుండా, ప్రాంతాల మీదికి రాకుండా, ప్రజల మీదికి రాకుండా ఏఫోదు వేసుకున్న వ్యక్తి వెళ్ళి పాప పరిహారార్థ బలిని పట్టుకొని అడ్డుగా నిలబడ్డట్టు ఈ రోజున నీ దేశం కోసం నిలబడాలి, నీ ప్రాంతం కోసం నిలబడాలి. నీ ప్రభువు నీకు ఇచ్చిన భారాన్ని బట్టి నీ యొక్క బంధువుల కోసం నిలబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెందుకు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు? ఎందుకు సమయాన్ని నువ్వు కాలాక్షేపం చేస్తున్నావు? ఈ రోజైనా స్వరసోక్తులను మాని, ముసలమ్మ ముచ్చట్లను మాని, పనికిరాని మాటలను మాని, ఈ ఫోను ఊకే వాడడం మాని, నిద్రపోవడం మాని, ఈ రోజు నుండి నీవు లేచి యాజక వస్త్రం అనే క్రీస్తును ధరించుకొని, ఏఫోదును ధరించుకున్నట్టుగా క్రీస్తును ధరించుకొని
ప్రభు కోసం నీ ప్రాంతంలో వెలగాలని, మండాలని నేను ఆశిస్తున్నాను. క్రొత్త నిబంధనలో యోహాను కోసం రాయబడి ఉన్నది, అతడు దీపమై మండుచు ప్రకాశించుచున్న వ్యక్తిగా యోహాను ప్రజలకు కనబడ్డాడు. ఇశ్రాయేలు దావీదును చూచి మాకు దీపమైన వాడా అని దేవునికి స్తోత్రం, ఇశ్రాయేలు దావీదును దీపముగా పోల్చినారు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఒక సైనికునిగా, ఒక యాజకునిగా, ఒక పోరాడే వ్యక్తిగా దేవుని కోసం జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతుండగా ఈ యొక్క ఏఫోదు యొక్క ఆత్మీయత విన్నావు. అయితే నీవు ఈ దినము ఈ ఏఫోదు అనే క్రీస్తును ధరించుకొని ప్రభు కోసం చివరి వరకు, తుది వరకు జీవించాలని కోరుతూ, ఇకనైనా నీ నామకార్థపు భక్తిని విడిచిపెట్టు. నామకార్థమైన విశ్వాసాన్ని విడిచిపెట్టి ఒక వైరాగ్యము కలిగి, ఒక తృష్ణ కలిగి, ఒక ఆత్మ తీవ్రత కలిగిన వ్యక్తిగా ఈ భూమి మీద బ్రతకాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు నిన్ను మండించునుగాక, రగిలించునుగాక, పురికొల్పునుగాక, బలపరచునుగాక, నిలబెట్టునుగాక. గాడ్ బ్లెస్ యూ. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవ ఈ వాక్యాన్ని కట్టి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం విన్న తర్వాత ఒక చక్కటి కామెంట్ పెట్టండి, ఇతరులకు షేర్ చేయండి. మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.